మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ఎలా గుర్తించి వైద్యం నారాయణ హరిగా చేసి మీ అందరికీ సంతానం ఇచ్చే దారి చూపిస్తున్నాడో భగవంతుడు, అలాగే ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని కనడానికి మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా సెలెక్ట్ చేసుకుని మీకు దారి తెలియక బాధపడుతున్నారని ఆ దారి చూపించడానికి ఒక మాస్టర్ లాగా, మరి దారి తప్పిన పిల్లోడిని ఏం చేస్తాడు తండ్రి? దారి చూపించడానికి ఒక మాస్టర్ గారికి అప్పచెప్పి ఎలా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడో, అలాగే మీ తండ్రి అయిన దేవుడు ఈ వైద్య గురువుకి మిమ్మల్ని అప్పగించాడు. మీ వెనకాల దేవుడు ఉన్నాడు అని గుర్తించండి. అది నేను చెప్పేది. సో ఇవాళ మీరు గుర్తించారు, చక్కగా ఇవాళ నిలబడ్డారు, భగవంతుణ్ణి నమ్మి ఎన్నాళ్ళు పడిన బాధలో నుంచి బయటకు వచ్చారు. చక్కగా 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. న్యాచురల్గా ట్యూబులు బ్లాక్ ఉన్న. ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి విషయం చెప్పారు. మీరు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు పవన్ గారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ముగ్గురు గేలండి. అది టైటిల్ ఇరగొట్టేశాడు. ఇద్దరు గారండి ముగ్గురు గాలండి. చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరో ఉంటాడు. రియల్ హీరో. సినిమాల్లో హీరోలు ఏముంది, ఓన్లీ తెర మీదే. వీళ్ళు రియల్ హీరోస్. నిజమైన కష్టాలు పడ్డారు, సినిమా కష్టాలు పట్టించుకోకండి. అది మీరు అన్యోన్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి, ఇద్దరు తిట్టుకోకూడదు.